నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నందిగాం మండలంలో విస్తృతంగా పర్యటించి పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. అనంతరం 3.12 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు, బీఆర్ వంశధార ప్రాజెక్టు వంతెన, సీసీ రహదారులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నేరేడి బ్యారేజ్ నిర్మాణానికి భూసేకరణ, టెండర్ల ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తామని, ఇది పూర్తయితే జిల్లాలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ కింద 625 కోట్లతో ఇంటింటికి త్రాగునీరు అందిస్తున్నామని, 2029 నాటికి గ్రామాల్లో మౌలిక వస్తువులు మెరుగుపరిచి రూపురేఖలు మార్చనున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు 2 సార్లు అప్పు చేయనటువంటి అచ్చెన్నాయుడికి 100 రోజులు జైల్లో పెట్టారు. ప్రతిరోజు నా కటౌట్ల మీద బూటు కాలుతో తన్ని అవమానం చేశారు. ప్రతిరోజు నన్ను తిట్టని రోజు లేదు, నన్ను అవమానించిన రోజు లేదు. మా వాళ్ళందరూ అనుకున్నారు అచ్చెన్నాయుడికి ప్రభుత్వం వచ్చింది, మంత్రి పదవి వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వంలో సుప్రీంగా ఉన్నారు. వీళ్ళందరూ పని అయిపోయింది. 2 సంవత్సరాల్లో ఎవరి మీద ఇటువంటి కక్ష గాని, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధితోనే సమాధానం చెప్పాను తప్ప ఏ ఒక్కరికి ఒక్కరోజు వాళ్ళ పేరు కూడా నా నోటంత రాదు. వైద్యుల దినోత్సవం సందర్భంగా శాంతినగర్లోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో ఏర్పాటు చేసిన భారతరత్న డాక్టర్ బీసీ రాయ్ విగ్రహాన్ని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి ఆవిష్కరించారు. డాక్టర్ బీసీ రాయ్ ప్రజా వైద్యునిగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా, స్వాతంత్ర సమరయోధుడిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఆమె పేర్కొన్నారు. విగ్రహదాత డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు మాట్లాడుతూ వైద్య రంగానికి డాక్టర్ బీసీ రాయ్ చేసిన సేవలు ఆదర్శప్రాయమని అన్నారు. అనంతరం ప్రముఖ వైద్యులను కొంక్యానా గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ కిల్లి కృపారాణిని ట్రస్ట్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు, వైద్యులు, గాంధీ మందిర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇలా వైద్య సేవ చేస్తే కొంతమంది ప్రజలకే ఉపయోగం, రాజకీయ రంగంలో అయితే ఎక్కువ జనాభాకి మన సేవలు అందించవచ్చు చెప్పే ఉద్దేశంతో ఆయన ఎలక్షన్ అనేది కల్కటా అభివృద్ధి చెందడానికి కల్కటా చేశారు. తర్వాత వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా దాదాపు 12-13 సంవత్సరాలు పనిచేశారు. ఆయన మెడికల్ ఫీల్డ్లో చేసినటువంటి సేవలకి భారత ప్రభుత్వం గుర్తించి ప్రత్యేకంగా ఈ దినాన్ని డాక్టర్స్ డేగా, నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకొని మనకి ఆదేశిస్తారు. అందుకని ప్రతి సంవత్సరం జూలై 1 డాక్టర్స్ డే చేస్తాం. ప్రజా వైద్యంగా వారు గుర్తింపు ఎప్పుడు తెచ్చుకున్నారంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ గా ఉండేటప్పుడే వారు ప్రజా వైద్యంగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ఆ డబ్బులతో ఒక పెద్ద ట్రస్ట్ ఏర్పాటు చేసి నేటికి కూడా వెస్ట్ బెంగాల్లో బీసీ రాయ్ ట్రస్ట్ ద్వారా అనేక మంది సేవలు అందించే సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మన ఎదురుగా స్వామి వివేకానంద విగ్రహం ఉంది. హైందవ ధర్మాన్ని, భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఖండాంతరాలు చాటు చెప్పిన స్వామి వివేకానంద చికాగో స్పీచ్ మీరు చాలా మంది వింటారు. అందులో వివేకానంద గారు చెప్పారు, 14 సంవత్సరాలు తండ్రి మాట మీద వనవాసం పోయిన రాముడు పుట్టిన ధర్మభూమి, కర్మభూమి మన భారతదేశం, పుణ్యభూమి మన భారతదేశం, సత్యవాక్కై శ్మశానానికి వెళ్ళిన హరిశ్చంద్రుడు పుట్టిన పుణ్యభూమి మన భారతదేశం. ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన వారందరినీ ఓటరుగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ BLOలకు ఆదేశించారు.
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం వహించే BLOలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్యూమరేషన్ ఫారాలను BLOలే స్వయంగా పంపిణీ చేసి తిరిగి సేకరించాలని సూచించారు. డిజిటలైజేషన్ కోసం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న సహాయకుణ్ణి, ఓటర్ల గుర్తింపునకు అంగన్వాడీ సిబ్బందిని ప్రతి BLOకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కూర్మారావు, అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్, ఏసీపీ జానకి, BLOలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వరల్డ్ డాక్టర్స్ డే, చార్టర్డ్ అకౌంటెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇందిరాప్రసాద్, శాశ్వత ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ శేషపు జోగినాయుడు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ PG గుప్తా మాట్లాడుతూ సమాజ ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర అమూల్యమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ చెల్లా రవికిరణ్, డాక్టర్ K పాండురంగారావు, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ IK రావును సాలువలు కప్పి జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. సేవా రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారిని గౌరవించటం క్లబ్ సంప్రదాయమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టార్ మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు గేదెల లక్ష్మి, సీనియర్ పాత్రికేయులు శ్రద్ధానంద్ పట్నాయక్, ప్రసాదరావు, కంబాల రవి, తిరుపతిరావు, వాకర్స్ సాయిరాం, వైద్యులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వాకర్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇద్దరు డాక్టర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ మేము చేసిన సేవలకి గుర్తింపుగా వాళ్ళు చేసిన సహాయం, ఆర్థిక మన మామూలు సహాయం కూడా ఉండబట్టి మేము స్టార్ వాకర్స్ క్లబ్ 1665 క్లబ్బుల్లో మాకు బెస్ట్ సర్వీస్ క్లబ్ వచ్చింది. దాంట్లో గుప్తా గారి సేవలు కూడా ఉన్నాయి. అందువలన ఆయన అప్పుడు సెంటర్లో ఉండడం, మరి మేము చేసిన సేవా కార్యక్రమాలన్నీ ఫోకస్ చేయడము, ఆ ఫోకస్ చేయడం వల్లనే మా స్టార్ వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలివేట్ అయింది. కనుక గుప్తా గారు కూడా ఈ విషయంలో ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేయ తప్పదు. మరి ఇవన్నిటికీ మాకు బేస్ ఎవరంటే జోయనాయుడు గారు. ఏ సేవా కార్యక్రమం అయినా సరే ఆయన ముందు మోటివేట్ చేస్తారు, ఆ తర్వాత సక్సెస్ అయిన వరకు దాన్ని అలాగే నడుపుతారు. కనుక ఆయన కూడా మాకు ఒక స్టార్ వడ్లాంటారు. పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వ్యక్తి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కోరాడ హరిగోపాల్ సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో ప్రణాళిక లేకుండా నిర్మించిన షాపుల వల్ల మొదటి అంతస్తు వినియోగంలోకి రాకపోయిందని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో కొంత భాగాన్ని తొలగించి బాధితులకు ప్రత్యామ్నాయ షాపులు కేటాయించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్ అద్దెల వసూళ్లు సక్రమంగా జరుగుతున్నాయని, మార్కెట్ ఆదాయం పెరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మార్కెట్ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలతో వర్తకులను భయాందోళనలకు గురి చేయవద్దని హెచ్చరిస్తూ అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హరగోపాల్ స్పష్టం చేశారు. మీరు మాట్లాడిస్తే వాళ్ళ చేతిలో ఫోన్ ఉంది, ఏదో ఛానల్ ఉంది కదా మాట్లాడిస్తే కాదు. మీకేమైనా ఉంటే, మీకేమైనా డౌట్లున్నా, దీని మీద మాట్లాడాలనుకున్నా, ఇప్పుడు మేము ఎలా ప్రెస్ మీట్ పెట్టామో మీరు వస్తే కూర్చొని ఇక్కడే మార్కెట్లో కానీ ఇదే మందిరంలో కానీ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ అందరికీ పిలుద్దాం. దీని మీద మీరు ఏది మాట్లాడతారో మాట్లాడండి, మేము ఏది చెప్పాలో చెప్తాం. అంతే తప్ప మీరేదో కూర్చొని ఫోన్ పట్టుకొని మాట్లాడేసి అదే ప్రజలకు తెలియాలనుకోవడం తప్పు. ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో మీరు కొంతమంది వారి వ్యాపారస్తుల మీద తప్పుడు అభియోగాలు చేశారు. అప్పుడు కూడా మీకు ఇదే ఛాలెంజ్ ఇసిరాను. మీకు దమ్ముంటే రండి, డైరెక్ట్గా ప్రెస్ ముందు కూర్చుందాం, పెద్దల ముందు కూర్చుందాం, మాట్లాడుకుందామని. ఇప్పుడు కూడా మార్కెట్ పరంగా జరిగిన అన్యాయం, పాత ప్రభుత్వంలో చేసిన అన్యాయం గురించి కానీ, ఇప్పుడుగా జరుగుతున్న మంచి పని గురించి కానీ మీరు మాట్లాడాలనుకుంటే రండి. ఫోన్ పట్టుకొని ఫోన్లో కొట్టడం, టైప్ చేసేయడం కాదు, ఫిజికల్గా రావాలా, ఫిజికల్గా వ్యాపారస్తులతో మాట్లాడాలా. ఎవరికి అన్యాయం జరిగింది, ఇప్పుడు ఈ కొట్టడం వల్ల ఏ వ్యాపారస్తుడికి అన్యాయం జరిగింది చెప్పించండి, చెప్పిస్తే దానికి మీ సమాధానం చెప్తాం. అంతే తప్ప మీరు ఏదో కూర్చొని మాట్లాడిస్తే కాదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పట్టణ గ్రామీణ గృహ నిర్మాణ పథకాల అమలును జిల్లాలో అధికారులు వేగవంతం చేశారు.
పట్టణ విభాగంలో జిల్లాకు మంజూరైన 816 ఇళ్లకు 100% జియో ట్యాగింగ్ పూర్తయిందని గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు తామాడ వేణుగోపాల్ తెలిపారు. ఇప్పటికే 350 ఇళ్లకు నిర్మాణ దశల ప్రకారం విడత నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారన్నారు. నిర్మాణాలను త్వరగా పూర్తి చేస్తే తదుపరి విడత నిధులను వెంటనే విడుదల చేస్తామని అన్నారు. గ్రామీణ విభాగంలో జిల్లాకు సుమారు 75,000 ఇళ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రత్యేక యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 52% గ్రామ సభలు పూర్తయ్యాయి. అర్హులైన వారు తప్పనిసరిగా గ్రామ సభలకు హాజరై తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించాలని, లోపాలుంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు తామాడ వేణుగోపాల్ సూచించారు. ప్రతి గ్రామ సభకు సంబంధించింది గ్రామ సభలు పెడితే బెనిఫిషరీస్ లిస్టు కూడా ప్రతి దగ్గర మనం డిస్ప్లే చేయడమైంది. ఇది ఎంత వేరంగా మన గ్రామ సభలు కంప్లీట్ అయిపోతే అంత వేరంగా వీటికి సంబంధించి రూరల్లో కూడా ఇల్లు శాంక్షన్ చేసుకోవడానికి ప్రభుత్వం రెడీగా ఉన్నది. సో అందరికీ రిక్వెస్ట్, బెనిఫిషరీస్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత వరకు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పట్టుకుని గ్రామ సభలకు వెళ్ళి మీ తాలూకా పేరు సంబంధించింది ఏదైనా ఉన్నదంటే వెరిఫై చేసుకుని ఆ గ్రామ సభలో మీ పేరు ఎక్కువ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ అందులో ఆ గ్రామ సభలో చదివిన లిస్టులో మీ పేరు కానీ లేదని మీకు ఎవరైనా అనిపిస్తే వెంటనే మాకు దృష్టికి తీసుకొస్తే ఆ పేరుని ఇంక్లూడ్ చేయడానికి ఏ విధంగా ఉన్నదనే ప్రయత్నం కూడా మేము చేసి మీ పేరు ఇంక్లూడ్ చేసి మీరు ఎలిజిబుల్ అయ్యి గవర్నమెంట్ తాలూకా సిస్టంలోకి వచ్చారు, ఇంతవరకు ఎక్కడ లేదని కన్ఫర్మ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు శాంక్షన్ చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనలను రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి, రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పలాస మండలం మాకన్నపల్లిలో ఉపాధి హామీ కార్మికులు నిర్వహించిన నిరసనలో వారు మాట్లాడుతూ కేంద్ర నిధుల వాటాను తగ్గించి రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపడం వల్ల ఉపాధి హామీ అమలు దెబ్బతింటుందని విమర్శించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తారని చెప్పి ఇవాళ చెప్తుంది. ఈ విధంగా పనిదినాలు తగ్గించి ఉపాధి హామీ నిర్వీర్యం ఇవాళ ఉపాధి హామీ లేకుండా చేయడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగస్వామ్యం ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు ఎందుకు వ్యతిరేకించడం లేదు? ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల నుంచి ఇవాళ వ్యతిరేకంగా ఉత్తరాలు రాయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రాయడం లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఉపాధి హామీ పథకం ఉన్నదాన్ని గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇవాళ పురోగమనానికి అత్యంత కీలకమైన పాత్ర ఉండేది. ఈ రోజు కార్పొరేట్లు ప్రభుత్వం కుట్ర పన్ని ఈవేళ ఉపాధి హామీ నిర్వీర్యం చేసి వలసలు ప్రోత్సహించడానికి ఇవాళ ప్రయత్నం చేస్తుంది. ఎట్లా చేస్తే సాయం చేయలేదు, పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. గిరిజన మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. పాతపట్నం కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో SCA2 TSS 2020-21 పథకం కింద గిరిజన మత్స్యకారులకు 75% రాయితీపై ఫైబర్ వలలు, ఐస్ బాక్సులు, ఇతర మత్స్య పరికరాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహిస్తున్నారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్త సర్వేలో భాగంగా పాఠశాలలను సందర్శించిన ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ స్కూల్కు ఎల్కేజీ నుంచి 8వ తరగతి వరకు మాత్రమే అనుమతులు ఉన్నప్పటికీ 9వ తరగతి నిర్వహిస్తున్నారని, పాఠశాల ప్రాంగణంలోనే పుస్తకాలు, యూనిఫామ్లు విక్రయిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే హాస్టల్ నిర్వహణ, ఇంటర్నేషనల్ బోర్డు పేరును అనుమతులు లేకుండా వినియోగించడం, భూ ఆక్రమణలపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపడతామని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డి చందు, కార్యదర్శి పి ఖగేష్ తదితరులు పాల్గొన్నారు.
డిఈఓలు డిప్యూటీ డిఓ ఆర్జీలకు తెలిసే ఈ సంస్కార్ స్కూల్ ఎంత దారుణమైన దిగజారుతుందా అంటే పబ్లిక్ గవర్నమెంట్కి చెప్పే ఆధారాలు ఒకటి పబ్లిక్కి చూపించే ఆధారాలు వేరేగా ఉన్నాయి. అంటే ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ఏమైనా సంస్కార్ విద్యా సంస్థలకు అమ్ముడుపోయారా అని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ పైన చర్యలు తీసుకున్న పక్షంలో ఎస్ఎఫ్ఐ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్జేడీకి డిఈఓకి ఎగ్నెస్ట్గా మేము ఫైట్ చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం. ఇప్పటికే తల్లిదండ్రులు చాలా వరకు కంప్లైంట్ చేయడం జరిగింది ఎస్ఎఫ్ఐకి. ఈ భవిష్యత్తులో అందరి దగ్గర లెటర్ సిగ్నేచర్ క్యాంపెయిన్ చేసి సంస్కార్ స్కూల్కి ప్రభుత్వానికి ఎదిరిస్తూ ఫైట్ చేయడానికి ఎస్ఎఫ్ఐ సిద్ధపడుతుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎల్నినో ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర నీటి కొరత నెలకొందని, సమృద్ధిగా వర్షాలు కురిస్తే తప్ప సాగునీటి పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని నీటిపారుదల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 6.28 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ప్రస్తుతం ఏ ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేసే పరిస్థితి లేదన్నారు. వంశధార ప్రాజెక్టుకు 90 నుంచి 150 క్యూసెక్కుల మేర మాత్రమే ఇన్ఫ్లోలు వస్తుండగా ఇవి కూడా ఇటీవల కురిసిన స్వల్ప వర్షాల వల్లేనని అన్నారు. జూలై 15 నుంచి నీటి విడుదలకు ప్రణాళిక ఉన్నప్పటికీ అది పూర్తిగా వర్షాలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. నారాయణపురం వ్యవస్థకు ఇన్ఫ్లోలు పూర్తిగా నిలిచిపోయాయని, తోటపల్లి నుంచి వస్తున్న నీటిని శ్రీకాకుళం నగర త్రాగునీటి అవసరాలకే వినియోగిస్తున్నామని, సాగునీటికి నీరు విడుదల చేసే అవకాశం లేదన్నారు. జిల్లాలో ప్రస్తుత -23% వర్షాభావం నమోదైన నేపథ్యంలో రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో 2 నుంచి 3 నెలల్లో దిగుబడి ఇచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా కాలువలు చెరువుల పూడిక తీత పనులు చేపట్టామని, ఉపాధి హామీ పథకం కింద 240 కోట్లతో 4700 పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే O&M పనులకు 12 కోట్లు మంజూరు కాగా సగం పనులు పూర్తయ్యాయని చెప్పారు. జిల్లాలో పెద్ద రిజర్వాయర్లు లేకపోవడంతో వర్షాలే ప్రధాన ఆధారమని, ఇన్ఫ్లోలు పెరిగి వెంటనే కాలువలకు నీటిని విడుదల చేస్తామని ఎస్సీ సుధాకర్ తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో వ్యవసాయం గట్టెక్కాలంటే మంచి వర్షాలు కురవటం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారి సలహా మేరకు జలధార జలహారతి అనే ప్రోగ్రాం పెట్టింది. దాంట్లో భూగర్భ జలాలు ఇంప్రూవ్ చేయడం కోసం మేము చాలా చోట్ల కెనాల్స్ కానీ లేకపోతే చెరువులు కానీ ఫీడర్ ఛానల్స్ కానీ క్లీన్ చేసి చాలా పెట్టాము. ఇప్పటికే ఇంచుమించుగా 4700 వర్కులు చేయించాము. ఆ వర్కులన్నింటిలో ప్రభావంతో మనకి భూగర్భ జలాలు అయితే ఈ సంవత్సరం గ్యారెంటీగా ఇంప్రూవ్ అవుతాయని ఉద్దేశం మాది. కాకపోతే దీనికి అంతటికీ కంపల్సరీగా వర్షాలు పడాలి. వర్షాలు పడితే మనకి వేస్ట్గా వాటర్ సముద్రంలో కలిసిపోకుండా కొంతమేరకు మనం ఈ జలధార జలహారతి ప్రోగ్రాం వల్ల సేవ్ చేయగలుగుతాం. ఆ తర్వాత మనకి ఈ సంవత్సరం అగ్రికల్చర్ గట్టెక్కాలంటే మనకి యాక్షన్ ప్లాన్ ఇప్పటివరకు ఏమీ లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే మనకి వర్షాలు పడి మనకి వచ్చేదే తప్ప మనకి స్టోరేజ్ వాటర్ లేదు, రిజర్వాయర్స్ లేవు మనకి మన జిల్లాలో. వర్షం పడితేనే మనకు వాటర్ వస్తుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే ఇన్ఫ్లోస్ వస్తాయో అప్పుడు డైరెక్ట్గా కాలువల్లోకి వాటర్ వదిలిపెట్టేస్తాం. దానికి ఇంకా టైము డేటు ఫిక్స్ చేసుకోవడానికి మాకు అవకాశం లేదు. మేజర్ ఇరిగేషన్లో జూలై 15th వంశధార ప్రాజెక్టు రిలీజ్ చేయడానికి ఒప్పందం అయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం రూరల్ మండలం భైరివానిపేట గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. మాజీ ఎంపీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ తండ్రి గొండు జగన్నాథం అధ్యక్షతన గ్రామ సర్పంచ్ భైరి నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ నగదు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి ఇంటి వద్దకే పింఛన్లు అందించడం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి నెల సమయానికి పింఛన్లు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. యువత మాదక ద్రవ్యాలు, చెడు వ్యసనాలు, చెడు స్నేహాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎన్వి వేణుగోపాల్ సూచించారు.
శ్రీకాకుళం నగరం స్థానిక శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో మత్తు పదార్థాల నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సులో టూ టౌన్ సిఐ ఈశ్వరరావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులు మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ ఎల్ మోహన్ రావు, ఎస్వి దుర్గాప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జూన్ 15 నుంచి జూలై 15 వరకు నిర్వహిస్తున్న నో సూసైడ్ మాసోత్సవాలలో భాగంగా ఎచ్చెర్ల జడ్పీ హైస్కూల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వన్ స్టాప్ సెంటర్ కేస్ వర్కర్ కుప్పిలి ప్రసన్నరాణి మాట్లాడుతూ నో సూసైడ్ మానస్ వికాస్ కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు. మానసిక ఆరోగ్య పరిరక్షణ, ఒత్తిడి నిర్వహణ, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవటం, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవటం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే 14416 మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్, 181 మహిళల హెల్ప్ లైన్, 1098 చైల్డ్ హెల్ప్ లైన్, 112 అత్యవసర పోలీస్ సేవల గురించి వివరించారు. వన్ స్టాప్ సెంటర్ ICPS ద్వారా అందుతున్న సేవలను కూడా పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో ICPS సిబ్బంది శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, ఇన్ఛార్జ్ ప్రభాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సభ్యులు మామిడి గోవిందరావు జన్మదిన వేడుకలు నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి అభిమానుల అభినందనలు స్వీకరించారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వేలాది మందికి ఎమ్మెల్యే భోజన విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మామిడి గోవిందరావు మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హరిత ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా నగర వనాలు అభివృద్ధి చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పలాస జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన మయూరవనం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకులను ఆకర్షించే రీతిలో నగర వనాన్ని తయారు చేశారు. అన్ని వర్గాల వారు ఈ వనాలను సందర్శించి ఇక్కడ ఉండే జంతువులు, ఇతర మొక్కలు తిలకించవచ్చన్నారు. పర్యాటక కేంద్రంగా శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేష్, కూటమి నేతలు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. దీంట్లో పబ్లిక్ నుంచి ఏదైనా సలహా సూచనలు ఉన్నాయంటే మన డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ఒకటి మీటింగ్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా వారికి వచ్చి మీరు సలహా సూచనలు ఇవ్వచ్చు. బట్ కానీ ఈ రోజు నుంచి దయచేసి మీరు ప్రతి ఒక్కరూ దయచేసి నగరవనంకి రండి, మయూరవనంకి రండి, ఎంజాయ్ చేయండి. అండ్ యానిమల్స్ కూడా ఉంటూ ఇక్కడ గైడ్ కూడా వాళ్ళు చేస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మియావాకు ప్లాంటేషన్, ఈ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి, పేరేంటి, బయాలజికల్ నేమ్ అంతా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లీజ్ కమ్ హియర్, స్పెండ్ సమ్ టైమ్ అండ్ గివ్ దిస్ ప్లేస్ ద నెక్స్ట్ అంటే లుక్. మన ఇంకా ఇక్కడ మెండు ఫారెస్ట్ పక్కన ఇక్కడ టిడ్కో హౌసింగ్, అలాగే MIG లేఅవుట్ కూడా ఇక్కడ వస్తుంది. కాబట్టి టుమారో ఇట్ విల్ బికమ్ అ గుడ్ అర్బన్ స్పేస్, గుడ్ అర్బన్ బ్రీతింగ్ స్పేస్తో పాటు పక్కన అర్బన్ స్పేస్ కూడా ఇక్కడ వస్తుంది. సో అందరూ ఇక్కడికి రావాలి, అది నేను మీడియా మిత్రుల తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఉండదండి, ఎదురుగా ఒక సుడా లేఅవుట్ ఉంది, ఒక టిడ్కోతో ప్రజల మధ్య ఉన్నట్టు ఉంటుంది. అలాగే ప్రజల మధ్యలో కూడా ఈరోజు ఒక నగర వనాల ఎక్స్పీరియన్స్ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కలిగిస్తుంది. హైవే పక్కన ఉండడం మాత్రం నిజంగా ఒక అద్భుతంగా, లోపల కూడా చూసాము. ఇంకా చాలా అంటే డెవలప్మెంట్ చేస్తే విపరీతంగా ఈరోజు మనకి టూరిస్టులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక విధంగా పలాసకు కూడా ఒక అట్రాక్షన్గా మారిపోతుంది. మరి ఇటువంటి అవకాశం జిల్లాలో మన పలాసకి ఇచ్చినందుకు మన పలాస నియోజకవర్గం తరఫున అందరి తరఫున కూడా ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇక్కడ ఈ పనిని పూర్తి చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక శ్రద్ధతో వీటికి తాలూకా డెవలప్మెంట్కి ఇంకా మనం ఏమేమి చేయాలని ఒక రూపకల్పన చేస్తున్న కలెక్టర్ గారు కూడా మా నియోజకవర్గం తరఫున మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని జడ్పీ హై స్కూల్లో సెకండరీ గ్రేడ్ అసిస్టెంట్గా సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన కలవల రాజారావును ఘనంగా ఉద్యోగ విరమణ సన్మాన సభ బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు, స్థానిక ప్రముఖులు రాజారావు సేవలను కొనియాడారు. ఈ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి డిఈఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, పాఠశాల పురోగతికి ఆయన అందించిన విశిష్ట సేవలు చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. సభలో రాజారావు పద్మావతి దంపతులను దుశ్శాలువలతో సత్కరించి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులు, సహచర ఉపాధ్యాయులు రాజారావుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగంతో ప్రసంగించారు. కార్యక్రమంలో శ్రీమతి కలవల పద్మావతి, బుడుము హారిక, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, శ్రేయోభిలాషులు పాల్గొని రాజారావుకి అభినందనలు తెలిపారు. విద్యా వ్యవస్థ కోసం ఎలా చెప్పాలన్నా ఎంత చెప్పాలన్నా చాలా తక్కువే. అయితే నేను ఒక విషయం మాత్రం చెప్పగలను. ఈరోజు ఎవరు ఎటువంటి పొజిషన్లో ఉన్నామన్నా, ఎవరు ఎటువంటి హోదా స్థితిగతుల్లో ఉన్నామన్నా, ఎటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నామన్నా, మరి ఈ రూపకల్పన కానీ, మరి మాలో ఉండే క్రమశిక్షణ కానీ, మరి మాలో ఉండేటువంటి ఆ విద్య ఏ విధంగా పర్సనాలిటీ ఎలా డెవలప్ చేయాలి, పబ్లిక్ స్పీకింగ్ ఎలా డెవలప్ చేయాలి, ఆ పర్సనాలిటీ ఏ క్షేత్రంలో ప్రతిభ చూపించగలరు అనే విషయం మాత్రం గ్రహించేది తల్లిదండ్రులు జన్మనిచ్చిన ఆ కళను గ్రహించే తత్వం మాత్రం గౌరవ గురువులకే ఉందనే విషయం మరి అందరూ గ్రహించాలి. ఉద్యోగం మీద ఆధారపడ్డాం. అయితే వీళ్ళందరూ మ్యాటర్ అయినట్టు తమిళనాడు మ్యాటర్ అన్నారు, రాజారావు మ్యాటర్ ఎక్కడన్నా గురుమూరు అని అన్నారు. అది గురుమూరు అంటే మా 4 fathers విలేజ్. ఆ విలేజ్లో మా తాతయ్యని తన మేనగోడ అయినటువంటి తంప, మా నాన్న కన్న తంప అక్కడికి వచ్చి సెటిల్ అవ్వడం వల్ల ఆయన తల్లిదండ్రులకు ఒక కూతురు అవ్వడం వల్ల ఆ యాక్ట్ మీద మా తాత రావడం, ఈమె యాక్ట్కి ఉండి ఈమె కాపలు అయిపోయిన తర్వాత యాక్ట్ తీసి ఎవరితో ఇంటికి వెళ్ళిపోవడం వల్ల మా తాతగారి ఇంటికి మేము సీరియల్పోవడం, మా అసలు వల్ల మా 4 fathers గురువులు వెళ్ళిపోవడం అనేది జరిగింది. జనసేన పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత నియామకాల ప్రక్రియ కొనసాగుతోందని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని బృందావనం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనసేనలో పనిచేసేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని తెలిపారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అమరావతి 3 రాజధానుల అంశాలపై చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. విశాఖపట్నానికి పర్యాటక, ఐటీ, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఆర్కే బీచ్ అభివృద్ధిపై వైసీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణలు కొనసాగుతున్నాయని, చట్ట ప్రకారం తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మద్యం, ఇసుక, భూ కబ్జాల వ్యవహారాల్లో అవినీతికి పాల్పడిన వారిపై దర్యాప్తు కొనసాగుతోందని, చట్టం తన పని తాను చేసుకుంటుందని అన్నారు. అద్భుతమైన పరిపాలన కూటమి అందిస్తూ ఉంది. ఒక పక్క ముఖ్యమంత్రి గారు, మరో పక్క ఉప ముఖ్యమంత్రి గారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమకం అవుతూ వాళ్ళు అద్భుతంగా పరిపాలిస్తుంటే చూసి ఓర్చుకోలేక ఏదో ఒకటి మాటలు మారుతున్నా తప్ప ఇంకొకటి కాదన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా బుద్ధి రావాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. మీరు కోనసీమ లాంటి ఏరియాలో కూడా మతాలు, కులాల మధ్య స్విచ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీకు ఆ మాట్లాడే వాళ్ళకి మీరు వాళ్ళు ఎంత బాగా తిడితే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఎలాంటి పనికిమాల సన్యాసులు కూడా మైకుల ముందు పెట్టి అరుస్తూ ఉన్నారు. ఆ సన్యాసులకు ఒకటే చెప్తా ఉన్నాం, లేనిపోని మాట్లాడితే మొన్న మీరు చూసే రిజల్ట్ ఉంది కదా, మీరు జగన్ కాదు కదా, మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేరు. వ్యక్తిగత విమర్శలు, కులాలు, మతాలు ఇంకా రెండో పనే లేదు. ఎంత నోరు మూసుకుంటే అంత మంచిదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాగ నోరు బారేసుకుంటుంటే మీకు తగిన శాస్తి చెప్పడానికి కూడా
వెనుకాడమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.